ఇరాన్ అన్నది ఒక టెర్రరిస్ట్ స్టేట్ అండి. అక్కడ మిడిల్ ఈస్ట్ మొత్తం టెర్రరైజ్. ఇరాన్ టెర్రరిస్ట్ స్టేటు, దాని దగ్గరికి అణ్వాయుధాలు వస్తే ప్రమాదం ఉంటుందని ఇజ్రాయెల్ గొడవ పెట్టింది, ఇజ్రాయెల్ పోరు పెట్టింది, ఇజ్రాయెల్ టెన్షన్ పడింది. దానికోసం ఇజ్రాయెల్ కోసం మీరు వచ్చి ఫైట్ చేశారు. ఇజ్రాయెల్ మీ మిత్ర దేశం కాబట్టి దానికోసం మీరు వచ్చి ఫైట్ చేశారు, రైట్? ఈ రోజు ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లా, ఇజ్రాయెల్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఒప్పుకోవట్లేదు కదా, ఇండియా ఒప్పుకుంటుంది కదా. ఇండియా లేదు కదా, కంప్లైంట్ చేసిన కంట్రీస్ లో ఇండియా లేదు, ఓన్లీ ఇజ్రాయెల్ కంప్లైంట్ చేసింది ఇరాన్ పైన. ఇండియా ఇప్పుడు హర్షిస్తుంది కదా, హర్షిస్తుంది బా, ప్రపంచ దేశాలన్నీ హర్షిస్తాయి. ఆ రోజు దాడి చేసినప్పుడు ఖండించాయి కూడా. అంటే కొన్ని ఒక ఇజ్రాయెల్ ఒక్కటే చూసుకోవద్దండి, మిగతా అన్ని కూడా చూసుకోవాలి. మేము అనుకున్న మటుకు మా ఆబ్జెక్టివ్స్ కొన్ని అచీవ్ అయినాయి. ఓకే, టోటల్ గా ఇరాన్ కు అచీవ్ అయ్యేటి అన్ని అయినాయా అంటే ఇంకా కాలేదు. సరే, ఇప్పటికైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ అగ్రిమెంట్ చేసుకొని లెట్స్ సీ, వీళ్ళు ఇంకా ఎక్కువ కాంప్రమైజ్ చేసి తగ్గుతారని చూద్దాం. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యలో రెవల్యూషన్ వచ్చి మొత్తమే మళ్ళీ ఒకసారి రెజ్యూమ్ కూడా చేంజ్ కావచ్చు, మళ్ళీ ఒకసారి రెజ్యూమ్ అట్లా కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఎక్కడ ఇప్పుడు మేము ప్రపంచం ఒక్కటే కదండి, ఇరాన్ ప్రజల గురించి కూడా ఆలోచించాలి మేము. ఇంకోటి ఏంటంటే, ఏవైతే నియంత దేశాలు ఉంటాయో, అంటే డిక్టేటర్షిప్ కంట్రీస్ ఉంటాయండి, వాళ్ళకి పబ్లిక్ ఒపీనియన్ తోటి పని లేదు. ఓకే, మాది డెమోక్రటిక్ కంట్రీ, ఇది డెమోక్రటిక్ కంట్రీ, మాది డెమోక్రటిక్ కంట్రీ అన్నప్పుడు మా లోకల్ గా పీపుల్ ఏమైతే అయినా మేము చూసుకోవాలి. బయట వాళ్ళు ఒక్కటే కాకుండా మా లోకల్ వాళ్ళన్నా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే యుఎస్ లో గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. మా కడుపు మేము మార్చుకొని మీకు పెట్రోల్ ధరలు తగ్గించినామండి. మా రిజర్వ్స్ నుంచి తీసుకొచ్చి మేము ఒక చిన్న లా పాస్ చేసి ఉండొచ్చు, ఒక్క ఆయిల్ ట్యాంకర్ కూడా ఎక్స్పోర్ట్ చేయొద్దు మా దగ్గర నుంచి అని చేయలేదు. మా రిజర్వ్ గ్యాస్ నుంచి మా కడుపు మార్చుకొని పంపించినామండి. ఓకే, మీ దేశాలకు మీరు ఆయిల్ పంపించినాం. సమస్య మీరే సృష్టించారు కదా. అంటే సృష్టించింది సమస్య, అతను వచ్చి మామూలు వచ్చి టెర్రరిజం మా మీద వచ్చి న్యూక్లియర్ బాంబులు వేస్తాం, అమెరికాని మొత్తం కలిపి పడేస్తాం, ఇజ్రాయెల్ కలిపి పడేస్తాం అంటే చూద్దాం.